అందులో ప్రధానంగా మనకు తెలుసు సంత రవిదాస్ గారి గురించి. సంత రవిదాస్ గారు ఒక జాతి మొత్తాన్ని కూడా తన మార్గం ద్వారా ఈ అంటరానితనాన్ని, వివక్షని, అంటే ఈ అంటరానితనము, వివక్షని నుంచి బయటపడడానికి, వీటి నుండి సామాజిక న్యాయం సాధించడానికి మనము ప్రత్యేకంగా వేరే ధర్మానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక గొప్ప మార్గాన్ని నిర్దేశించినటువంటి ఘనత సంత రవిదాస్ గారిది. సో ఆ సంత రవిదాస్ గారిని ఆత్మగౌరవంగా తీసుకొని కొన్ని జాతులు చాలా అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాయి. ఉదాహరణకి చమార్లు పంజాబ్లో. ఈయన అంటే వారు ఏ స్థాయిలో కొంతమంది అంటే సంత రవిదాసీయులు భారతదేశాన్ని సైతము ఆర్థికంగా ఆదుకున్నటువంటి ఘనత సంత రవిదాసీయులది ఉంది క్లిష్ట సమయాల్లో. మరి రవిదాస్ గారిని ఆత్మగౌరవంగా తీసుకొని ఆ రవిదాసీయులు అంత గొప్ప విజయాన్ని సాధిస్తే మరి అంతటి గొప్ప రవిదాసీ యొక్క చరిత్రని ఈరోజు మాదిగ సమాజము పూర్తిగా మర్చిపోయింది. మరి అంతేకాకుండా తరువాత మనకి ఇదిగోండి మాదార్ చెన్నయ్య ఒక మాదిగ మాదార్ చెన్నయ్య బసవేశ్వర స్వామిని కూడా ప్రేరణకి గురి చేయగలిగాడు. మనకి కర్ణాటకలో వీరశైవ ఉద్యమం నడిచింది. ఆ వీరశైవ ఉద్యమానికి పునాది వేసింది, నాంది పలికింది ఎవరు? బసవేశ్వర స్వామి. మరి అంతటి బసవేశ్వర స్వామిని వీరశైవానికి ఆద్యుడిగా చూస్తూ ఆ బసవేశ్వర స్వామిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈనాడు వీరశైవులు సామాజిక సమానత్వాన్ని సాధించగలిగారు. ఆర్థిక చైతన్యం దిశగా వాళ్ళు ఈరోజు ప్రయాణం చేయగలుగుతున్నారు. ఒక జాతి మొత్తాన్ని కూడా చైతన్యపరిచినటువంటి ఘనత బసవేశ్వర స్వామిది. మరి అలాంటి బసవేశ్వర స్వామికి పాఠాలు నేర్పింది, ప్రేరణగా నిలిచింది ఎవరంటే స్వయంగా బసవేశ్వర స్వామి చెప్పాడు. ఒక మాదిగ మాదారు చెన్నయ్య అని చెప్పాడు. ఒక మాదిగ మాదారు చెన్నయ్య నాకు గురువు, నాకు తండ్రి లాంటి వాడు అని ఒక బసవేశ్వర స్వామి చెప్పి ఆయన ఒక ఉద్యమాన్ని నడిపించి ఈరోజు వీరశైవులంతటినీ కూడా సామాజిక సమానత్వం వైపు నడిపించగలిగాడు. సో మరి అంతటి ఉద్యమానికి ప్రేరణ ఇచ్చినటువంటి మాదిగ మాదారు చెన్నయ్యని ఈరోజు మాదిగ సమాజం అంతా కూడా మర్చిపోయింది. మరి అలాగే ఇదిగోండి దోహార్ కక్కయ్య. సో కర్ణాటకలో బ్రాహ్మణ ఛాందసవాదులతో ఎంతోమందితో భయంకరమైన పోరాటం చేసి సామాజిక సమానత్వం కోసము, అంటరానితనం, వివక్ష, విముక్తి కోసము ఈ మహానుభావులు అందరూ కూడా పోరాటం చేశారు. ప్రత్యేకంగా ఇక్కడ నమ్మాల్వార్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆల్వార్లు, తమిళనాడులో ఆల్వార్లు 11 మంది ఆల్వార్లలో ప్రముఖమైనటువంటి స్థానము ఒక మాదిగ నమ్మాల్వార్ది. ఈ మాదిగ నమ్మాల్వార్ని వాళ్ళు తలుచుకోకుండా ఆ ఆల్వార్లు ఆలయ ప్రవేశం చెయ్యరు. అంత గొప్ప ప్రముఖమైనటువంటి స్థానము ఒక మాదిగ నమ్మాల్వారికి ఈ ఆల్వార్ సమాజం అనేది ఇచ్చింది. మరి ఆ గౌరవాన్ని మనం గుండెల్లో పెట్టుకున్నామా? వదిలేస్తున్నాం. మరి అలాగే నందనార్ ప్రత్యేకంగా ఎంత గొప్ప ఉద్యమం చేశారు నందనార్ అనేవాళ్ళు. సో భక్తి ఉద్యమానికి ఆద్యుడు నందనార్. అంబేద్కర్ గారికి సైతము ప్రేరణగా నిలిచినటువంటి మహానుభావుడు నందనార్. సో ఒక మాదిగ నందనార్ ఆనాడు బ్రాహ్మణ ఛాందసవాదులతో పోరాటం చేసి చాలా గొప్ప ఉద్యమం నడిపించి అంటరానితనం, వివక్షలను అన్నింటినీ కూడా పారద్రోలడానికి వీళ్ళు చాలా గొప్ప ప్రయత్నం చేశారు. సో వీరి త్యాగాల్ని, వీరి యొక్క శ్రమని పూర్తిగా మనం సమాధి చేసాం. ప్రత్యేకంగా మనకి ఇక్కడ జ్ఞాన కక్కయ్య, మన తెలుగువాడు,
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క శిష్యుడు జ్ఞానకక్కయ్య. సో ఆయన కూడా మహా గొప్ప ఉద్యమం చేశాడు. అలాగే దున్న ఇద్దాసు ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి. తెలుగువాడు, తెలంగాణలో పుట్టినటువంటి ప్రముఖ దళిత భక్తి ఉద్యమకారుడు. సో ఆయన కూడా ఒక మార్గాన్ని నిర్దేశించాడు. వీళ్ళందరూ కూడా అంటరానితనాన్ని, వివక్షని త్రోలడానికి, వాటి నుంచి మనం బయటపడడానికి, సామాజిక న్యాయాన్ని నిర్మించడానికి ఒక మార్గాన్ని నిర్దేశించారు వీళ్ళందరూ కూడా. సో ఆ మార్గాలన్నింటినీ కూడా మనం తొంగలో తొక్కేసి వాటిని మర్చిపోయి వీళ్ళ యొక్క త్యాగాలన్నింటినీ కూడా పరాయి భావజాలానికి మనం వాళ్ళ కాలి కింద సమాధి చేసాం. వీళ్ళ యొక్క త్యాగాలన్నింటినీ కూడా సంచేత ఈ మార్గాల్ని నిర్దేశించండి. మాదిగా ఉద్యమాలు చేసే వాళ్ళందరూ కూడా వీళ్ళకి జయంతులు చేయండి, వీళ్ళ యొక్క ఉత్సవాలు చేయండి, వీళ్ళ మార్గాల్లో మాదిగల్ని చైతన్యపరచండి. అంతేగాని ఇప్పుడు జరిగిపోయినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పటికీ తీసుకొచ్చి ప్రస్తావన చేసి మనల్ని ఇంకా ఆత్మన్యూనతకి గురి చేసి ఎక్కడా కూడా ఏ కోణంలో కూడా ఇంకా మనం తక్కువ వాళ్ళము వివక్ష జరుగుతుంది, అంటరానితనం జరుగుతుంది అని చెప్తూ మనల్ని ఇంకా కూడా మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంకా దిగజారే విధంగా పూర్తిగా మనం ఒక బానిసలుగా మారుతున్నాం. మనకి ఎప్పుడైతే ఆత్మ న్యూనత అనేది వచ్చిందో ఆ ఆత్మ న్యూనత మనల్ని బానిసలుగా మారుస్తుంది. ఆ బానిసత్వమే ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఆ బానిసత్వం వల్లనే ఈరోజు రిజర్వేషన్ దోపిడీ అనేది జరుగుతుంది. ఆ బానిసత్వం వల్లనే ఈరోజు రిజర్వేషన్ల యొక్క సమన్యాయం జరగడం లేదు. ఆ బానిసత్వం వల్లే 70 సంవత్సరాలు అవుతున్నా కూడా స్వతంత్రం వచ్చి రిజర్వేషన్ల యొక్క ఆవశ్యకత ఇంకా నెరవేరడం లేదు. సో ఈ భక్తి ఉద్యమకారుల యొక్క గొప్పతనాన్ని గుండెల్లో పెట్టుకోవాలి. మిత్రులారా, నేను మాదిగ జాతి యొక్క ఆత్మగౌరవాన్ని 4 విధాలుగా డివైడ్ చేశాను. మొట్టమొదటి చర్మయుగాన్ని స్థాపించడము, రెండవది నేను ఇందాక చెప్పాను పురాణ పురుషుల రూపంలో ఏదైతే మనం ఆధ్యాత్మిక కాంట్రిబ్యూషన్ ఈ దేశానికి అందజేశామో అది కూడా రెండవది, మూడవది ఇదిగో ఈ భక్తి ఉద్యమం. సో మూడవది తర్వాత 4వది వస్తుంది. భక్తి ఉద్యమం తర్వాత ఈ దేశానికి మాదిగా అందించినటువంటి ఘనత ఏంటంటే స్వాతంత్రోద్యమం. అంటే దేశంలో నాగరికత నిర్మాణం దగ్గర నుంచి నవభారత నిర్మాణం వరకు అనేక సందర్భాల్లో మాదిగ యొక్క ఘనత, మాదిగ యొక్క కాంట్రిబ్యూషను ఈ దేశానికి మాదిగ అనేవాడు అందించాడు. చర్మయుగాన్ని స్థాపించడం ద్వారా నాగరికతని నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. శాస్త్ర విజ్ఞానంని, శాస్త్రీయతని పురాణ పురుషుల ద్వారా అందజేశాడు. అంటరానితనము, వివక్ష పెరిగిపోతే భక్తి ఉద్యమం ద్వారా వాటికి మార్గాన్ని నిర్దేశించాడు. అలాగే విదేశీయులు వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకుంటున్న సమయంలో, ఈ దేశ వనరుల్ని కొల్లగొడుతున్న సమయంలో సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నించినటువంటి ఘనత కూడా మాదిగది. ఈ దేశంలో అంత గొప్పటి ఘనత ఇచ్చాడు. ఇదిగో ఈ స్వాతంత్ర ఉద్యమకారులు, మాదిగల్లో ఉన్నటువంటి ఈ స్వాతంత్ర ఉద్యమకారుల గురించి అందరూ కూడా జాగ్రత్తగా ఒక్కసారి వినండి. మొట్టమొదటిగా మాదిగ యొక్క స్వాతంత్రోద్యమంలో ప్రముఖమైనటువంటి పాత్ర, మాదిగ యొక్క పాత్ర మొట్టమొదటిగా ఇదిగో ఈ మహానుభావుడు బాంకే చమార్తో మొదలవుతుంది. బాంకే చమార్ అనే వ్యక్తి అల్లూరి సీతారామరాజు పుట్టడానికి 100 సంవత్సరాల ముందే ఈ దేశంలో గెరిల్లా పోరాట యుద్ధాన్ని ప్రారంభించినటువంటి వాడు బాంకే చమార్. సో బాంకే చమార్ అనేవాడు ఈ దేశంలో బ్రిటిష్ వారిపై తన తిరుగుబాటుని గెరిల్లా పోరాట యుద్ధం ద్వారా ప్రారంభించాడు. ఆనాడు బ్రిటిష్ వారు బాంకే చమార్ని పట్టించిన వాళ్ళకి 50,000 రూపాయలు నగదు బహుమానం ప్రకటించారు.
అంటే 100 సంవత్సరాల తరువాత పుట్టినటువంటి అల్లూరి సీతారామరాజుకి 10,000 రూపాయలు. కానీ అదే అల్లూరి సీతారామరాజుకి 100 సంవత్సరాల ముందు ఈ మహానుభావుడికి 50,000 రూపాయల నగదు బ్రిటిష్ వారు ప్రకటించారు. అంటే ఎంతటి గొప్ప పోరాటాన్ని ఈ బాంకే చమార్ అనేవాడు ఈ బ్రిటిష్ వారిపై చేశాడనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. అంటే గెరిల్లా పోరాటాలకి ప్రేరణ ఇచ్చింది, పునాదులు వేసింది ఒక మాదిగ బాంకే చమార్ అనేది మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం. సో ఈ బాంకే చమార్ యొక్క పోరాట పటిమని మాదిగ అనేవాడు గుండెల్లో పెట్టుకోవాలి. ఎక్కడా కూడా నువ్వు తక్కువ దశాబ్దాలుగా మనల్ని అదే పని చేస్తున్నారు. మనల్ని ఆత్మ న్యూనతకి గురి చేస్తున్నారు. మనం తక్కువ వాళ్ళము అని చెప్పి నీపై ఇంకా జరుగుతున్నాయి దాడులు, నువ్వు తక్కువ వాడివి అని చెప్పి మనం మానసికంగా మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఆత్మన్యూనతకి గురవుతూ మనము ఇలా బ్రతుకుతూ ఉన్నాం. సో మరి బాంకే చమార్ అందించినటువంటి ఆ ప్రేరణ మనం గుండెల్లో పెట్టుకోవాలి. మరి అలాగే మనందరికీ తెలుసు పీష్వా యుద్ధానికి ముందే ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మనకి మహానుభావుడు రాఘోజీ సాల్వే అనే వ్యక్తి బ్రిటిష్ ఉరుకంబానికి బలయ్యాడు. ఒక మాంగ్ వీరుడు, ఒక మాదిగ మహానుభావుడు బ్రిటిష్ ఉరుకంబానికి బలయ్యాడు. రాఘోజీ సాల్వే యొక్క త్యాగాన్ని మనం మర్చిపోయాం. సో బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఈ దేశంలో తన ఉరికంబం ద్వారా ప్రశ్నించినటువంటి పోరాట పటిమ ఒక మాదిగ రాఘోజీ సాల్వేది ఉంది. ఈ ఘనతని మనం ప్రపంచానికి చెప్పుకోలేకపోయాం. ఈ చరిత్రను మనకి ఎవడూ చెప్పలేదు. సో రాఘోజీ సాల్వే గురించి మనం చదువుకోవాలి. అలాగే అదే పీష్వా యుద్ధం గురించి మాట్లాడుకుంటాము. పీష్వా యుద్ధంలో చనిపోయినటువంటి మహర్ల గురించి మనం ప్రస్తావన చేస్తాము. మహానుభావులు ఎందరో పీష్వా యుద్ధంలో చనిపోయినటువంటి మహర్లకి ఘనంగా నివాళులర్పించారు. కానీ అదే పీష్వా యుద్ధంలో చనిపోయినటువంటి చమార్ల యొక్క పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు బ్రిటిషర్లకి వ్యతిరేకంగా ఎంతోమంది చమార్లు ఆ పీష్వా యుద్ధంలో ప్రాణత్యాగం చేశారు. మరి వాళ్ళకి ఎందుకు ఈ దేశంలో ఎక్కడా కూడా గుర్తింపు లేదు? ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి, ఇక్కడ దేశ వనరుల్ని ఆక్రమించుకోవడానికి వచ్చినటువంటి ఒక సామ్రాజ్యవాద శక్తి మీద ఒక సాధారణ చర్మకారులు, ఎలాంటి ఆధునిక ఆయుధాలు లేనటువంటి ఒక సాధారణ మాంగులు, చమార్ జాతీయులు అంతటి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని వారిపై యుద్ధం చేసి వారి యొక్క దేశభక్తిని, జాతీయవాదాన్ని ఆనాడు నిరూపణ చేసుకున్నారే. మరి వాళ్ళకి ఎందుకు ఎక్కడా కూడా విలువ లేకుండా పోయింది? సో మరి వారి త్యాగాన్ని ఎందుకు మనం స్మరించుకోవటం లేదు? సో మహర్లని భీమా కోరేగావ్ ఘటనలో చనిపోయినటువంటి ఆ స్తూపం ఏదైతే మహర్లకి నిర్మించారో అక్కడ మనం మహర్లని స్మరించుకుంటున్నాం. కానీ అదే యుద్ధంలో చనిపోయినటువంటి చమార్లకి ఎందుకు స్థానం లేదు చరిత్రలో? వారిని మనం ఎందుకు ఆత్మగౌరవంగా తీసుకోలేకపోతున్నాం అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సో అలా అంటే దేశభక్తిలోను, జాతీయవాదాన్ని నిలబెట్టడంలోని, దేశ వనరుల్ని కాపాడడంలోని, సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోవడంలోని ఒక మాదిగ దేశభక్తి, మాదిగ స్వాతంత్ర సమరం అనేది ఆ పీష్వా యుద్ధంలో చనిపోయినటువంటి చమార్ల సాక్షిగా మనకి కనిపిస్తూ ఉంది. అక్కడితో మొదలైంది. సో రాఘోజీ సాల్వే దగ్గర నుంచి, పీష్వా యుద్ధంలో చనిపోయినటువంటి చమార్ల దగ్గర నుండి, తరువాత తదుపరి మనకి ఇంకా జలియన్ వాలాబాగ్ ఘటన
ప్రత్యేకంగా మన స్వాతంత్ర ఉద్యమంలో మనం చదువుకోవాల్సినటువంటి విషయం. ఈ జలియన్ వాలాబాగ్ ఘటనలో కూడా చాలామంది ఈ జలియన్ వాలాబాగ్ ఘటనని కూడా దళిత సాహిత్యవేత్తలు, కొంతమంది స్వార్థపరులు దాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మనకి ఎలాగో అకాడమిక్స్లో, పుస్తకాల్లో, చరిత్ర పుస్తకాల్లో మనం దాన్ని చాలా తక్కువగా చదువుకున్నాం. జలియన్ వాలాబాగ్ అనగానే ఒక 4 మార్కుల ప్రశ్నో 2 మార్కుల ప్రశ్నో మనం 10వ తరగతిలో చదువుకున్నాం, ఒక పారాగ్రాఫ్. కానీ అది వాస్తవం కాదు కదా. ఏంటి అసలు జలియన్ వాలాబాగ్? ఆనాడు బ్రిటిష్ వాడు సామ్రాజ్యవాద శక్తితో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా, రౌలట్ చట్టానికి ఏదైతే అంటే దేశాన్ని దేశ పరిపాలనలో భాగంగా దేశాన్ని ఆక్రమించుకొని ఏదైతే ఒక చట్టాన్ని తయారు చేశాడో, రౌలట్ చట్టాన్ని, ఆ రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా ఆనాడు కొంతమంది చర్మకారులు ఆ జలియన్ వాలాబాగ్లో శాంతియుతంగా నిరసన ప్రదర్శిస్తున్నటువంటి సమయం అది. మరి ఆ సమయంలో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జాతీయవాదాన్ని నిలబెట్టడానికి, సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నించే దిశగా ఆనాడు చమార్లు అక్కడ శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే, మరి ఆ నిరసన మీద ఎంతోమంది, ఆ నిరసన మీద ఈ బ్రిటిష్ సైన్యాధిపతి ఎవరైతే ఉన్నారో జనరల్ డయ్యర్ అనేవాడు నిర్దాక్షిణ్యంగా ఆ చర్మకారుల మీద, ఆ చమార్ల మీద కాల్పులు జరపడం జరిగింది. నిర్దాక్షిణ్యంగా 1650 తోటాలు ఆ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నటువంటి చమార్ల మీద ప్రయోగించడం జరిగింది. సో ఆ గుంపులో, ఆ సమూహంలో, ఆ నిరసన తెలియజేస్తున్నటువంటి సమూహంలో ఎంతోమంది వృద్ధులు, మహిళలు, నిండు గర్భిణులు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళందరి అవయవాల్లో నుంచి, శరీరాల్లో నుంచి, అంటే మెడలో నుంచి, చెవుల్లో నుంచి, కళ్ళల్లో నుంచి, నోటిలో నుంచి, ఛాతిలో నుంచి తోటాలు పోతూ రక్తం ఏర్లై పారింది. సో ఇంతటి త్యాగం అనేది చర్మకార జాతి ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదం పైన ఆనాడు ఎలుగెత్తింది జలియన్ వాలాబాగ్ ఘటనలో. సో మరి ఆ జలియన్ వాలాబాగ్ ఘటనలో చనిపోయినటువంటి ఆ చర్మకార జాతి చమార్లకి ఈ దేశంలో ఎక్కడా కూడా స్థానం లేదు. అంటే దళిత సాహిత్యాన్ని రాసినటువంటి వాళ్ళు మనకి వారి యొక్క త్యాగాన్ని గుర్తు చేయలేదు. అంతేకాకుండా సాధారణ అకాడమిక్స్, మన పుస్తకాల్లో ఏవైతే మనం చదువుకున్నామో వాటిలో కూడా ఆ త్యాగానికి, ఆ చమార్లు ఈ దేశానికి అందించినటువంటి త్యాగం ఏదైతే ఉందో ఆ త్యాగానికి స్థానం లేకుండా పోయింది. అంటే మనకి కొంతమందికి తెలిసినప్పటికీ కూడా ఆ ఘటనలో చనిపోయినటువంటి వాళ్ళు చమార్లు ఉన్నారనే సంగతి వాస్తవానికి చాలామందికి తెలిసినప్పటికీ కూడా మనం ఆ వాస్తవాన్ని మనము గుండెల్లో పెట్టుకోలేదు, అలాగే మిగిలిన సమాజానికి కూడా చెప్పుకోలేకపోయాం. అంటే నేను ముందుగా చెప్పినట్టుగా పరాయి భావజాలానికి మనం బానిసత్వం చేయటం వలన మాత్రమే ఈ దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉండాల్సి వచ్చింది. సో ఆ కోణంలో ఆనాడు జలియన్ వాలాబాగ్ ఘటనలో చనిపోయినటువంటి వందలాది మంది చమార్ల యొక్క ప్రాణత్యాగానికి ఎలాంటి విలువ లేకుండా చేశాం మనం. అలాగే అదే సందర్భంలో జలియన్ వాలాబాగ్ ఘటనల్ని కల్లారా చూసి ఆ మారణ హోమాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి మహానుభావుడు ఉద్దమ్ సింగ్ ఆ మారణ హోమానికి చలించి ఎలా అయినా ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈ మారణ హోమానికి కారణమైనటువంటి వారిని అంతమొందించి ఈ చమార్ జాతి యొక్క దేశభక్తిని, జాతీయవాదాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆయన ఒక ప్రతిన బూనాడు ఉద్దమ్ సింగ్. మరి అలాంటి ఉద్దమ్ సింగ్ 20 సంవత్సరాలు నిరీక్షించి, సో ఈ జలియన్ వాలాబాగ్ ఘటనలో
ఈ ప్రాణత్యాగం చేసినటువంటి ఈ వందలాది మంది చమార్ల యొక్క చావుకి ప్రతీకారంగా ఉద్దమ్ సింగ్ బ్రిటన్ వెళ్ళి 20 సంవత్సరాలు నిరీక్షించి బ్రిటన్ వెళ్ళి ఆ జనరల్ డయ్యర్ అనేవాడిని అంతమొందించాడు. మరి ఆ ఉద్దమ్ సింగ్ యొక్క ఘనతని కూడా, ఆ చరిత్రని కూడా మనం గుండెల్లో పెట్టుకోలేకపోతున్నాం. సో అలాగే మరి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి వ్యక్తి మోహన్ లాల్ ఖురీల్ అండి. స్వాతంత్రోద్యమంలో మోహన్ లాల్ ఖురీల్. సో మనకందరికీ తెలుసు, చమార్ రెజిమెంటు అనేది స్వాతంత్రానికి పూర్వమే ఈ దేశంలో ఉంది రక్షణ రంగంలో అని. మరి ఆ చమార్ రెజిమెంటు ఇప్పుడు ఎందుకు కొనసాగటం లేదు? ఆ చమార్ రెజిమెంట్ అంటే మహార్ రెజిమెంటు ఇప్పటికీ కొనసాగుతుంది, కానీ చమార్ రెజిమెంట్ ఎందుకు కొనసాగటం లేదు? మాదిగ ఉద్యమాలు చేసే వాళ్ళందరికీ కూడా ఒకసారి ఈ ప్రశ్న వేసుకోండి మీరు. మనం అనుకుంటున్నాం మనకి ఆత్మగౌరవం ఉంది, మనం ఉద్యమాలు చేస్తున్నామని. కాదండి, మీరు చేస్తుంది ఉద్యమాలు కాదు, మీరు చేస్తుంది బానిసత్వమే. మీరు మాదిగ ఉద్యమాల పేరుతో మీరు బానిసత్వం చేస్తున్నారు, పరాయి భావజాలానికి బానిసత్వం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి మోహన్ లాల్ ఖురీల్ అనే వ్యక్తి మీకు తెలియకుండా పోయాడు. చమార్ రెజిమెంట్ ఎందుకు బ్యాన్ చేయబడిందో కూడా మాదిగ ఉద్యమాలు చేసేటువంటి మహానాయకులు ఎవ్వరికీ కూడా ఒక్కడికి కూడా తెలియదు. దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. మీకు ఎక్కడ ఉంటుందండి ఆత్మగౌరవం? చమార్ రెజిమెంట్ ఎందుకు బ్యాన్ అయ్యింది? చమార్ రెజిమెంట్ బ్యాన్ అవడానికి గల కారణం ఏంటి అంటే, బ్రిటిష్ ప్రభుత్వము ఆనాడు జపాన్తో యుద్ధం గెలిచిన తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్తో యుద్ధం గెలిచిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వము చమార్ రెజిమెంట్ నాయకత్వంలో ఆ యుద్ధాన్ని, జపాన్తో ఆ యుద్ధం గెలవడం జరిగింది. ఆ యుద్ధాన్ని లీడ్ చేసినటువంటిది ఎవరంటే ఒక చర్మకారుడు, ఒక మాదిగ మోహన్ లాల్ ఖురీల్. ఆయన నాయకత్వంలో ఆ జపాన్ యుద్ధము మన భారత ప్రభుత్వం, బ్రిటిష్ అండర్లో ఉన్నటువంటి భారత ప్రభుత్వం గెలవడం జరిగింది. మరి తదుపరి జపాన్తో యుద్ధం గెలిచిన తరువాత ఆ బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తి మోహన్ లాల్ ఖురీల్ని ఆదేశిస్తుంది. ఏమనంటే, సుభాష్ చంద్రబోస్కి వ్యతిరేకంగా వెళ్ళి యుద్ధం చేయమని చెప్పి ఆదేశిస్తుంది. సో ఈ కోణంలో బ్రిటిష్ వారి ఆదేశాల మేరకు మోహన్ లాల్ ఖురీల్ గారు సుభాష్ చంద్రబోస్ గారిపై యుద్ధానికి వెళ్తారు. ఆ వెళ్ళే క్రమంలో సుభాష్ చంద్రబోస్ గారితో మాట్లాడి ఇద్దరికీ ఒక అంటే జాతీయవాదానికి సంబంధించి ఒక ఏకాభిప్రాయం వచ్చి మళ్ళా తిరిగి ఆ బ్రిటిష్ వారిపైనే తమ పోరాటాన్ని చాటుతారు. అంటే సో జపాన్తో యుద్ధాన్ని గెలిపించినటువంటి చమార్ రెజిమెంట్ నాయకుడు మోహన్ లాల్ ఖురీల్ బ్రిటిష్ సామ్రాజ్యవాది శక్తి పైన మళ్ళా సుభాష్ చంద్రబోస్తో కలిసి ఆ బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించినటువంటి ఘనత ఒక మాదిగ మోహన్ లాల్ ఖురీల్ది. అంతటి ఘనత మాదిగలది. సో ఈ విధంగా మనకి స్వాతంత్రోద్యమంలో మాదిగ యొక్క ఘనత ఉంది. అలాగే ప్రత్యేకంగా మనం మాట్లాడుకున్నాం ఇందాక రాఘోజీ సాల్వే గురించి. రాఘోజీ సాల్వే గారితో ఈ స్వాతంత్రోద్యమం అనేది, మాదిగ జాతి యొక్క స్వాతంత్రోద్యమం అనేది భారతదేశానికి సంబంధించి రాఘోజీ సాల్వేతో మొదలైతే, అదే రాఘోజీ సాల్వే ఉరికంబానికి అంటే బ్రిటిషర్ల చేత ఉరి తీయబడుతున్న సమయంలోనే ఆ రాఘోజీ సాల్వే యొక్క బిడ్డ, ఒక 10 సంవత్సరాల బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ క్రాంతివీర్ సాల్వే. ఇదిగోండి క్రాంతివీర్ సాల్వే.
సో ఆ క్రాంతివీర్ సాల్వే ఆనాడు ప్రతినబూనాడు. తన తండ్రి మరణానికి ప్రతీకారంగా దేశం కోసం తన తండ్రి మరణించినప్పుడు జాతీయవాదాన్ని నిలబెడతానని, ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తిని అణిచివేస్తానని చెప్పి ఆనాడు ప్రతినబూనాడు. మరి ఆ రాఘోజీ సాల్వే యొక్క బిడ్డ క్రాంతివీర్ సాల్వే ఎవరిని తయారు చేశాడు? ఈ దేశంలో స్వాతంత్ర కాంక్షని, స్వాతంత్ర తిరుగుబాటుని మొట్టమొదటిగా ఈ దేశంలో ఏ విధంగా తన ఉద్యమం ద్వారా ప్రేరణ ఇచ్చాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి. క్రాంతివీర్ సాల్వే. సో మనందరికీ తెలుసు, స్వాతంత్ర జాతీయోద్యమానికి మొట్టమొదటి నాయకుడిగా మనం బాలగంగాధర్ తిలక్ని ప్రస్తావన చేస్తాం. మరి ఆ బాలగంగాధర్ తిలక్కి స్వాతంత్రోద్యమ కాంక్షని ఇచ్చింది ఎవరు? ఆ బాలగంగాధర్ తిలక్కి జాతీయవాద భావనలు నేర్పించింది ఎవరు? ఆ బాలగంగాధర్ తిలక్కి సామ్రాజ్యవాదంపై ఎలుగెత్తి పోరాడాలని చెప్పి పాఠాలు నేర్పింది ఎవరు అంటే ఒక మాదిగ క్రాంతివీర్ సాల్వే. అంటే బాలగంగాధర్ తిలక్కి గురువు ఎవరండి? క్రాంతివీర్ సాల్వే, ఒక మాంగ్ అంటే ఒక మాదిగ. సో ఈ విషయాన్ని కూడా మాదిగలు గుర్తు చేసుకోరు, అంటే తెలియదు నిజానికి. ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. అలాగే మనం పూలే గురించి చాలా ఘనంగా, అంటే పూలే జయంతి వచ్చిందంటే అసలు మాదిగ వాడలన్నీ కూడా చాలా బిజీగా నివాళులు, దండలు, అసలు భయంకరమైనటువంటి నివాళులతో నిండిపోతూ ఉంటాయి. కానీ మరి ఆ పూలేకి పాఠాలు నేర్పినటువంటి మహానుభావుడు ఎవరంటే క్రాంతివీర్ సాల్వే, ఒక మాదిగ క్రాంతివీర్ సాల్వే. సో క్రాంతివీర్ సాల్వే ఆనాడు తన రక్షణ విద్యల్ని, అంటే ఏవైతే తనకి అనాదిగా వంశాచారంగా వస్తున్నటువంటి రక్షణ విద్యలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యలన్నింటినీ కూడా ఆనాడు ఆయన యువతకి నేర్పిస్తూ ఆ యువతలో స్వాతంత్రోద్యమ కాంక్షని రగిల్చినటువంటి ఘనత ఈ క్రాంతివీర్ సాల్వేది. కొన్ని వ్యాయామశాలలు, అలాగే మల్ల యుద్ధానికి సంబంధించినటువంటి కొంత ఆ ఇన్స్టిట్యూట్లు అనేవి ఆయన ఏర్పాటు చేసి యువతనంతటినీ కూడా స్వాతంత్రకాంక్ష వైపు, అంటే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ పోరాటాల వైపు నడిపించినటువంటి ఘనత క్రాంతివీర్ సాల్వేది. ఆ కోణంలోనే జ్యోతిబా పూలే కానీ బాలగంగాధర్ తిలక్ కానీ ఆయన దగ్గర పాఠాలు నేర్చుకున్నారు. సో అలాగే ఆ విధంగా స్వాతంత్ర ఉద్యమానికి ప్రేరణనిచ్చి పునాది వేసినటువంటి ఘనత క్రాంతివీర్ సాల్వేది. మనందరం చెప్పుకున్నటువంటి ఈ జై శ్రీరామ్ నినాదం కూడా క్రాంతివీర్ సాల్వే దగ్గర నుంచే వచ్చింది. ఈనాడు ఏదైతే జై శ్రీరామ్ నినాదం అనేది ఉందో ఆ జై శ్రీరామ్ నినాదాన్ని ఒక మతానికి ఆపాదించడం జరిగింది. కానీ ఆ సమయంలో బ్రిటిష్ వారి పరిపాలనలో దేశం ఉన్నప్పుడు దేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఏకతాటిన జాతీయోద్యమాన్ని, స్వాతంత్రోద్యమాన్ని గుండెల్లో పెట్టుకోవడం కోసం, జాతిని అంతటినీ కూడా ఐక్యం చేయటం కోసము మనందరికీ కూడా ఒక నినాదం అవసరం పడింది. ఈ దేశానికి సంబంధించినటువంటి చరిత్ర, సాంస్కృతిక పునాదుల్ని బేస్ చేసుకుంటూ ఒక నినాదము ఆనాడు అవసరం పడింది. ఆ నినాదాన్ని ఈ దేశానికి అందించినటువంటి ఘనత ఒక మాదిగది, అదే జై శ్రీరామ్. అంటే ఆనాడు ఈ వినాయక ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఆ వినాయక ఉత్సవాలన్నీ ద్వారా అంటే యువతలో ఉన్నటువంటి స్వాతంత్ర కాంక్షని, ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర కాంక్షని యువతలోకి తీసుకెళ్లాలని చెప్పి జై శ్రీరామ్ నినాదంతో ఆ వినాయక ఉత్సవాలు అనేవి బాలగంగాధర్ తిలక్ ద్వారా క్రాంతివీర్ సాల్వే గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా మనకి స్వాతంత్రోద్యమంలో క్రాంతివీర్ సాల్వే యొక్క
పాత్ర ఉంది. అయితే దౌర్భాగ్యం కొద్దీ ఈ మాంగు నాయకుల్ని, ఈ స్వాతంత్ర సమరయోధుల్ని, ఈ పీష్వా యుద్ధంలో పోరాటం చేసినటువంటి మహానుభావుల్ని, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఈ మాంగ్ వీరులందరినీ కూడా దారి దోపిడీదారులుగా చిత్రీకరించి బ్రిటిష్ వారి చేత చాలా అన్యాయంగా చంపించినటువంటి ఘనత కొంతమంది ఉంది. దాన్ని కూడా మన వాళ్ళు ఈ దళిత సాహిత్యం పేరు మీద వక్రీకరణ చేశారు. ఇందాక నేను చెప్పాను జలియన్ వాలాబాగ్ ఘటనను కూడా వక్రీకరణకు గురి చేశారని. జలియన్ వాలాబాగ్ ఘటన అసలు అది యాక్చువల్గా జరిగింది ఏంటి? బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా అక్కడ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు. అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అక్కడ చమార్లు నిరసన తెలియజేస్తున్నారు. అంతేగాని దాన్ని తీసుకెళ్ళి బ్రాహ్మణులకి వ్యతిరేకంగా అక్కడ చమార్లు నిరసన తెలియజేస్తున్నారు అని చెప్పి తయారు చేశారు ఒక కుట్రపూరితమైనటువంటి చరిత్రను. సో ఇదే వాస్తవం అయితే ఆనాడు జలియన్ వాలాబాగ్ ఘటనలో చర్మకారులందరూ కూడా బ్రాహ్మణులకి వ్యతిరేకంగా అక్కడ నిరసన తెలియచేస్తే మరి జనరల్ డయ్యర్ ఒక బ్రిటిష్ సైన్యాధికారి, సో మరి అక్కడ జనరల్ డయ్యర్కి అక్కడ ఏం అవసరం ఉంది? అక్కడ నిజంగా చర్మకారులైనటువంటి చమార్ జాతీయులు జలియన్ వాలాబాగ్ ఘటనలో బ్రాహ్మణులకి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తే మరి బ్రిటిష్ వాళ్ళకి అక్కడ ఏం పని ఉంటుంది? బ్రిటిష్ వాళ్ళు బ్రాహ్మణులకి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నటువంటి వాళ్ళ మీద ఎందుకు తోటాలు వేశారు? ఈ లాజిక్ తెలియాలి కదా. మరి దీన్ని ఎలా మనం గుడ్డిగా నమ్ముతున్నాం? జలియన్ వాలాబాగ్ ఘటనలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా అక్కడ చమారులు నిరసన తెలియజేశారని చెప్పి ఒక దళిత సాహిత్యాన్ని తయారు చేశారు కొంతమంది వక్రీకరణవాదులు. ఆ వక్రీకరణ తయారు చేశారు. సో అది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఆ బ్రిటిష్ సైన్యాధిపతి అక్కడ జనరల్ డయ్యర్ అనేవాడు ఆ చమార్ల మీద తోటాలు వేశాడు. దేనికి వేశాడు? అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళు అక్కడ చమార్లు నినాదాలు చేస్తున్నారు కాబట్టి, నిరసన తెలియజేస్తున్నారు కాబట్టి బ్రిటిష్ వాడైనటువంటి సైన్యాధిపతి అయినటువంటి జనరల్ డయ్యర్ వాళ్ళ మీద తోటాలు ప్రయోగించాడు. మరి ఈ లాజిక్ మిస్ అయ్యి మనల్ని పక్కదోవ పట్టిస్తున్నారు. చూడండి, దళిత సాహిత్యాన్ని కూడా వాళ్ళు సొంతం చేసుకొని ఒక వర్గానికి వ్యతిరేకంగా మనల్ని తయారు చేశారు, ఒక మతానికి వ్యతిరేకంగా మనల్ని తయారు చేశారు. ఈ వాస్తవాలన్నీ కూడా పక్కన పెట్టి సో ఇంతటి అన్యాయం జరుగుతుంది, ఒకసారి తెలుసుకోండి. సో ఆ విధంగా ఉద్దమ్ సింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. అలాగే గుర్రం జాషువా గారు, ఆయన మతం మారినప్పటికీ కూడా, గుర్రం జాషువా గారు హిందూ ధర్మంలో లేరు అయినప్పటికీ కూడా జాషువా గారు దళిత సాహితీవేత్తల్లో జాషువా గారికి ఉన్నటువంటి జాతీయవాదము ఇంకొకరిలో లేదని చెప్పొచ్చు. అంత గొప్పగా జాతీయవాద భావనలతో ఉన్నటువంటి సాహిత్యాన్ని ఆయన ఈ ప్రపంచానికి అందజేశారు. మరి గుర్రం జాషువాలో ఉన్నటువంటి జాతీయవాదాన్ని మనం ఎందుకు గుండెల్లో పెట్టుకోలేకపోతున్నాం? ఎందుకు ఈ దేశాన్ని ప్రేమించలేకపోతున్నాం? సో ఆ దేశం పట్ల మనకి ఆ ప్రేమ, అభిమానం, ఆప్యాయత, భక్తి లేకపోవడం వల్లనే ఈరోజు వేర్పాటువాదం బలపడి ఈనాడు దళితులు ఈ జాతీయవాదానికి దూరం అవుతున్నారు. దళితులు ఈ దేశ వనరులకి దూరం అవుతున్నారు. మరి అలాగే ఎల్సి గురుస్వామి గారు, ఈ మహానుభావుడు తమిళనాడులో అరుంధతి సమాజంలో పుట్టి అరుంధతి ఉద్యమం నడిపినటువంటి ఘనత అయింది. బ్రిటిష్ వారి చేత సైతము రావు బహదూర్ బిరుదును పొందినటువంటి ఘనత అయింది. మరి ఆయన కొన్ని వేల ఎకరాలకి అధిపతి అయ్యి ఉండి కూడా ఆనాడు అరుంధతి సమాజం కోసము కొన్ని కోట్ల రూపాయల ఆ కాలంలోనే ఖర్చు చేసినటువంటి ఘనత అయింది. మరి అంతటి మహానుభావుడు అంబేద్కర్ గారితో సమకాలికంగా రాజకీయాలు చేసినటువంటి ఘనత, ఉద్యమాలు నడిపించినటువంటి ఘనత ఎల్సి గురుస్వామి గారిది. మీరు ఇంటర్నెట్లో చూస్తే కూడా మీకు గూగుల్లో సెర్చ్ చేయండి, అంబేద్కర్ గారితో పాటుగా ఎల్సి గురుస్వామి గారు ఉన్నటువంటి ఫోటోలు అనేకం కనబడతాయి మనకి. అంటే ఆ స్థాయిలో
అంత గొప్ప ఉద్యమాలు నడిపించినటువంటి ఘనత ఎల్సి గురుస్వామి గారిది. మరి ఈయన యొక్క చరిత్రని, ఈయన యొక్క ఔన్నత్యాన్ని, ఈయన యొక్క గొప్పతనాన్ని కూడా ఈరోజు మాదిగ సమాజం మర్చిపోయింది. సో ఆయన చేసినటువంటి ఘనతను మనం మర్చిపోయాం, ఆయన ఇచ్చినటువంటి మార్గాన్ని మనం మర్చిపోయాం. ఎల్సి గురుస్వామి గారు వారసులు ఈరోజు ఏం చేస్తున్నారు? అంబేద్కర్ గారి వారసులు జాతీయ స్థాయిలో రాజకీయాలు చేస్తుంటే, మరి అంబేద్కర్ గారితో సమకాలీకులైనటువంటి ఎల్సి గురుస్వామి గారి యొక్క వారసులు ఈరోజు రోజు కూలీలుగా బ్రతుకుతున్నారు, రోజు కూలీగా కాలం వెల్లదీస్తున్నారు. ఈ దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులకు కారణం ఎవరు అంటే నిస్సంకోచంగా మాదిగలే. ఎందుకంటే మనం మన యొక్క చరిత్రని, మన యొక్క ఔన్నత్యాన్ని, మన యొక్క త్యాగాన్ని, మన యొక్క గొప్పతనాన్ని, ఇలాంటి మహానుభావుల యొక్క ఘనతని పూర్తిగా మర్చిపోయాం. కాబట్టే ఈరోజు మనం తక్కువ అనే ఆత్మన్యూనతతో బతుకుతున్నాం. కాబట్టే మనం ఈరోజు ఈ రిజర్వేషన్ దోపిడీకి గురవుతున్నాం. ఎల్సి గురుస్వామి యొక్క గొప్పతనాన్ని మనం మర్చిపోయాం. అలాగే విఆర్ షిండే, మహానుభావుడు విఆర్ షిండే, మహర్షి విఆర్ షిండే. గూగుల్లో సెర్చ్ చేయండి విఆర్ షిండే అంటే ఎవరు? ఒక చర్మకారుడు. అంబేద్కర్ గారు 5వ తరగతి చదువుతున్నప్పుడే మహర్షి విఆర్ షిండే విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఈ దేశంలో మొట్టమొదటిగా దళిత ఉద్యమాల్ని శ్రీకారం చుట్టినటువంటి మహానుభావుడు విఆర్ షిండే. సో ఆ విఆర్ షిండే యొక్క వారసులు మనం. దళితులకి మొట్టమొదటిగా రాజకీయ ప్రాతినిధ్యం కావాలని చెప్పి నినాదం చేసినటువంటి మహానుభావుడు ఎవరంటే విఆర్ షిండే. ఆ విఆర్ షిండే వారసత్వాన్ని మనం ఈరోజు మర్చిపోయాం. ఆ విఆర్ షిండే యొక్క ప్రేరణని మనం గుండెల్లో పెట్టుకోలేదు ఈరోజు. సో ఎంతోమందికి దళితులకి పాఠశాలలు నిర్మించాడు. ఎంతోమంది దళిత ఆడపిల్లలకి హై స్కూళ్ళు పెట్టి విద్యాలయాలు ఏర్పాటు చేసి ఉచిత విద్యని అందజేసినటువంటి ఘనత ఈ మాదిగ విఆర్ షిండేది. సో ఇలా మహానుభావులు ఎంతోమంది. ఇదిగోండి ఇక్కడ మనకి పల్వాంకర్ బాలు, ద ఫస్ట్ దళిత్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ దళిత క్రికెటర్ ఎవరంటే ఒక మాదిగ పల్వాంకర్ బాలు. మనం ఈరోజు క్రికెట్ టోర్నమెంట్లో ఆడుతాం దళితులందరం కూడా. ఆ క్రికెట్ టోర్నమెంట్లు ఈ మహానుభావుడి పేరు మీద జరిపించండి. ఆత్మగౌరవంతో మనం ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన వాళ్ళం అవుతాం. సో ఈ మహానుభావుడు పల్వాంకర్ బాలు కూడా దళిత ఉద్యమాలను అనేకం చేశాడు. అతి గొప్ప కాంట్రిబ్యూషను ఈ స్వాతంత్రోద్యమానికి సంబంధించి ఆయన అందజేయడం జరిగింది. ఇంత గొప్ప చరిత్ర ఈ స్వాతంత్రోద్యమంలో మాదిగలది ఉంది. ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బాబు జగజ్జీవన్ రామ్ గురించి. జగజ్జీవన్ రామ్ గారు ఈ దేశంలో స్వాతంత్రోద్యమం కోసం 3 సార్లు జైలు జీవితం గడిపినటువంటి ఘనత జగజ్జీవన్ రామ్ గారిది. స్వాతంత్రోద్యమంలో కూడా జగజ్జీవన్ రామ్ గారి యొక్క పాత్ర గొప్పగా ఉంది. సో దళితుల్లో స్వాతంత్రోద్యమంలో భాగంగా జైలు జీవితాన్ని గడిపినటువంటి ఘనత జగజ్జీవన్ రామ్ గారిది. మరి అది ఆ వాస్తవాన్ని మనం ప్రపంచానికి తెలియచెప్పుకోలేకపోయాం. సో ఈ విధంగా స్వాతంత్రోద్యమంలో కూడా మాదిగల యొక్క ప్రముఖమైనటువంటి పాత్ర ఈ మహానుభావుల రూపంలో ఉంది. సో అంటే ఇప్పటి వరకు 3 భాగాలుగా మాదిగ జాతి యొక్క ఆత్మగౌరవాన్ని చెప్పాను. మొదటిది చర్మయుగాన్ని స్థాపించడం, రెండవది పురాణ యుగాన్ని స్థాపించడం, శాస్త్ర విజ్ఞానాన్ని దేశానికి అందించడం పురాణ పురుషుల రూపంలో, మూడవది భక్తి ఉద్యమం రూపంలో ఈ అంటరానితనం వివక్షని రూపుమాపడానికి మాదిగల యొక్క ప్రముఖమైన పాత్ర ఉందని చెప్పాను. అలాగే 4వది ఏంటంటే ఈ స్వాతంత్ర సమరయోధులు, ఈ మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ దేశానికి తమ స్వాతంత్ర ఉద్యమం ద్వారా సామ్రాజ్యవాద శక్తిపై తమ పోరాటాన్ని ఎలుగెత్తారు. మరి తదుపరి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నవభారత నిర్మాణం. ప్రత్యేకంగా జగజ్జీవన్ రామ్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. సో జగజ్జీవన్ రామ్ గారు కూడా ఈ దేశంలో 50 ఏళ్ల పాటు చట్టసభల్లో ప్రజాప్రతినిధిగా ఉంటూ
నవభారత నిర్మాణాన్ని అనేది చేశారు. ఆయన లేబర్ మినిస్టర్గా ఉంటూ లేబర్ మినిస్టర్గా దగ్గర నుంచి లేబర్ చట్టాలు, కార్మిక చట్టాలు అన్నిటినీ కూడా ఈ దేశంలో అందచేసి ఈరోజు ఎవరైతే ఉద్యోగస్తులుగా ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎలవెన్సులు పొందుతున్నారో వాటన్నిటికీ ఆద్యం చేస్తూ, అలాగే బ్యాంకులను జాతీయకరణ చేస్తూ, బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఉద్యోగాలు సంపాదించారో వాళ్ళందరూ కూడా రుణపడి గుర్తు చేసుకోవాల్సినటువంటి మహానుభావుడు, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో బాబు జగజీవన్ రామ్ గారు. సో మరి ఆయన బ్యాంకుల జాతీయకరణ, అలాగే వ్యవసాయ రంగాన్ని ఆధునికత వైపు నడిపించి ఆ రోజు కరువు కాటకాల నుంచి దేశాన్ని కాపాడినటువంటి ఘనత హరిత విప్లవం ద్వారా బాబు జగజీవన్ రామ్ గారిది. అలాగే రక్షణ రంగానికి ప్రముఖమైనటువంటి ప్రత్యేకతను ఇచ్చి రక్షణ రంగాన్ని ముందుండి నడిపించి పాకిస్తాన్ యుద్ధ సమయంలో స్వయంగా మన మన సైనికులతో ఆయన మమేకమయ్యి వాళ్ళని ప్రేరేపిస్తూ వాళ్ళతో క్యాంపుల్లో ఉంటూ పాకిస్తాన్తో యుద్ధ సమయంలో కూడా అంత ఘనంగా ఆ యుద్ధాన్ని విజయం వైపు నడిపించినటువంటి ఘనత జగజీవన్ రామ్ గారిది. మరి అదేవిధంగా రైల్వే మినిస్టర్గా కూడా దళితులందరికీ కూడా కులాలకు అతీతంగా దళిత జాతి మొత్తాన్ని కూడా రైల్వేల్లో ఉద్యోగస్తులుగా తయారు చేసినటువంటి ఘనత బాబు జగజీవన్ రామ్ గారిది. సో ఈ విధంగా కమ్యూనికేషన్ రంగానికి కూడా ఆయన సేవలు అందజేశారు. ఈరోజు అంటే ఆనాడు కమ్యూనికేషన్ రంగాన్ని అంటే పోస్ట్ ఆఫీస్ వ్యవస్థని కుగ్రామాల్లో సైతం పోస్ట్ బాక్సులు పెట్టి, అంటే మారుమూల గ్రామాల్లో సైతం పోస్ట్ ఆఫీసులని పోస్ట్ బాక్సులని పెట్టి విప్లవాత్మకంగా కమ్యూనికేషన్ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత బాబు జగజీవన్ రామ్ గారిది. సో ఈ విధంగా అనేక రంగాల్లో జగజీవన్ రామ్ గారు ఈ దేశానికి నవభారత నిర్మాణాన్ని 50 ఏళ్ల పాటు అందజేశారు. నిస్వార్థంగా, ఓటమి లేకుండా, వ్యక్తిగత ప్రయోజనం లేకుండా. ఈనాడు ఆయన యొక్క ఘనతను కూడా తక్కువగా చేసుకున్నటువంటి సొంత జాతిలో ఉన్నటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. అంటే ఇది నిజంగా ఎంతటి దౌర్భాగ్యకరమైన పరిస్థితితో ఒకసారి ఆలోచన చేసుకోండి. అంటే మరెవరితోనో ఆయన్ని పోల్చుకుంటూ ఆయన త్యాగాన్ని, ఆయన గొప్పతనాన్ని కూడా తక్కువగా చూస్తున్నటువంటి మాదిగలు ఈ దేశంలో ఉన్నారని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను ఈరోజు నేను. 50 సంవత్సరాలు ఈ దేశానికి చేసినటువంటి సేవ తక్కువగా కనిపిస్తుందా మీకు? 50 సంవత్సరాలు ఈ దేశాన్ని ముందుకు నడిపించినటువంటి ఘనత ఏదైతే ఉందో, నిస్వార్థంగా ఒక రూపాయి ఆశించకుండా వ్యక్తిగత ప్రయోజనము, కుటుంబ ప్రయోజనాలన్నీ పక్కన పెట్టి, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ఏవైతే ఆ త్యాగం ఉందో అదంతా కూడా మీకు తక్కువగా కనిపిస్తుందంటే సిగ్గుచేటు. ఎవరికో బానిసత్వం చేయడం కోసం స్వజాతిలో పుట్టినటువంటి మహానుభావుడైనటువంటి మాదిగ చమార్ మాదిగ రత్నము బాబు జగజీవన్ రామ్ గారిని మీరు తక్కువ చేస్తుంటే ఇది భయంకరమైన బానిసత్వం కాక ఏమంటారో మీరే చెప్పండి ఒకసారి. సో ఇంతటి దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో మాదిగ జాతి ఈరోజు ఉండటం వల్లే ఈనాడు ఈ రిజర్వేషన్ దోపిడీ అనేది జరుగుతుంది. ఈ రిజర్వేషన్ల పేరుతో ఇలా భయంకరమైనటువంటి రాజకీయం నడుస్తుంది. ఈ రిజర్వేషన్ పేరుతోని, అలాగే దళిత ఉద్యమాల పేరుతోని, అంబేద్కర్ గారి బొమ్మ పేరుతోని ఈనాడు ఏదైతే జాతీయవాదానికి వ్యతిరేకంగా, అలాగే వేర్పాటువాదాన్ని బలపరుస్తూ అనేక రకాలైనటువంటి కుట్రలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నింటినీ ప్రశ్నించగలిగే శక్తి, సామర్థ్యాలు కేవలం మాదిగ జాతికి మాత్రమే ఉన్నాయి. కేవలం మీరు మేల్కోవటం వలన మొత్తం దేశం అంతా కూడా ఒక మంచి పరిస్థితుల్లోకి వెళ్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగలు మేల్కోవటం వలన అనేక దేశము దశాబ్దాలుగా ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారం ఉంది. జాగ్రత్తగా గమనించండి మిత్రులారా.
మీరు మాదిగలైనటువంటి మీరు మీ నిజమైన ఆత్మగౌరవాన్ని తీసుకొని ఏదైతే మీ సాంస్కృతిక పునాదులు చరిత్ర ఔన్నత్యము ఉన్నాయో జాతిలో పుట్టినటువంటి మహానుభావుల యొక్క చరిత్రని గుండెల్లో ఎప్పుడైతే పెట్టుకుంటారో సో మీరు పెట్టుకొని ఈ ఉద్యమం చేస్తూ ఈ వేర్పాటువాదుల్ని ఈ జాతీయవాదానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపిస్తున్నటువంటి స్వార్థపరుల్ని రిజర్వేషన్ దోపిడీ దందా కొనసాగిస్తున్నటువంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో ఆనాడు నిజంగా దేశ సమస్యలన్నింటికీ కూడా పరిష్కార మార్గాన్ని చూపించిన వాళ్ళం అవుతాం. సో చాలా పెద్ద బాధ్యత ఉంది ఈరోజు మాదిగల మీద, చాలా పెద్ద బాధ్యత ఉంది. మీరు మేల్కోవాలి. మీ నిజమైన ఆత్మగౌరవం ఏంటో మనం సాధించాలి. మనం అంబేద్కర్ గారి బొమ్మతో పరాయి భావజాలానికి బానిసత్వం చేయడం కాదు, అంబేద్కర్ గారిని గుండెల్లో పెట్టుకుంటూనే అంబేద్కర్ గారితో పాటుగా నిజమైన చర్మకార చరిత్ర, సాంస్కృతిక పునాదులు, చరిత్ర ఔన్నత్యము, జాతులు పుట్టినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రముఖమైనటువంటి స్థానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత. సో ఈ సందర్భంగా జాతి అంతా కూడా, ప్రత్యేకంగా మాదిగ జాతి అంతా కూడా సో అయ్యా మీరే ఈ ఈ ఈ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, కుట్రల్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మీకు మాత్రమే ఉన్నాయి. జనబలంగా పెద్దన్నల పాత్రలు వహించండి. ఈ 58 కులాలకి పెద్దన్న పాత్ర వహించండి. సో అంబేద్కర్ గారి బొమ్మతో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని ఎవరైతే కొంతమంది స్వార్థపరులు అంబేద్కర్ గారి బొమ్మని అడ్డుగా పెట్టుకొని ఏవైతే కొంతమంది ఈ స్వార్థపరులు దళిత ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళని ప్రశ్నించండి. నిజమైన అంబేద్కర్ వాదాన్ని నిలబెట్టండి. సో జాతీయవాదాన్ని నిలబెట్టండి. రిజర్వేషన్ పేరుతో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని, రిజర్వేషన్ల యొక్క సమన్యాయం జరగకుండా ఈ రిజర్వేషన్ దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళని ఎదుర్కోండి. సో వేర్పాటువాదాన్ని బలపరుస్తున్నారు. మాదిగ జాతిని అలాగే దళితుల్ని మొత్తాన్ని కూడా ఒక వర్గానికి, ఒక మతానికి వ్యతిరేకులుగా తయారు చేస్తూ ఒక రాజకీయ స్వలాభం పొందాలని చూస్తున్నటువంటి కుట్రలకి మీరు మాత్రమే సమాధానం చెప్పగలరు. సో దయచేసి మాదిగలు మీ యొక్క నిజమైన ఆత్మగౌరవాన్ని గుండెల్లో పెట్టుకోండి. సో ఈ జాంబవ క్యాలెండర్లో కూడా అదే విషయాల్ని ఆ విధంగానే ఈ 4 పేజీల రూపంలో జాంబవ క్యాలెండర్లో నేను ఈ ప్రస్తావన చేశాను. సో మాదిగ జాతి మొత్తం కూడా ఈ క్యాలెండర్లో పొందుపరిచినటువంటి విషయాల్ని, అలాగే ఈ లైవ్లో చెప్పినటువంటి విషయాల్ని కూడా మీరు గుండెల్లో పెట్టుకొని నిజమైన ఆత్మగౌరవాన్ని తిరిగి సాధిస్తారని, అలాగే ప్రత్యేకంగా ఇక్కడ నేను మాదిగ దినాలు అని చెప్పి నేను ప్రస్తావన చేశాను. ఈ మహానుభావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క జయంతులు, ఈ యొక్క ఉత్సవాలు కూడా మనం ప్రత్యేకంగా చేస్తూ ఒక సాంస్కృతిక ఉద్యమానికి ఈరోజు మనము పునాది వేయాలి, శ్రీకారం చుట్టాలి. సో ఎప్పుడైతే ఈ సాంస్కృతిక ఉద్యమం జరుగుతుందో నిజమైన మాదిగ జాతి యొక్క ఆత్మగౌరవం నిలబడుతుంది. మాదిగ జాతి యొక్క ఆత్మగౌరవం నిలబడితే అప్పుడు ఈ వేర్పాటువాదం తగ్గుతుంది. రిజర్వేషన్ పేరుతో ఏదైతే దోపిడీ జరుగుతుందో ఆ దోపిడీ తగ్గుతుంది. అలాగే 58 కులాలకి కూడా న్యాయం జరుగుతుంది. జాతీయవాదం నిలబడుతుంది. దళితులకి కూడా మన ఈ దేశ వనరుల మీద హక్కు వస్తుంది. ఈ కోణంలో అందరూ ఆలోచన చేస్తారని చెప్పి మాదిగ జాతిలో పుట్టినటువంటి విద్యావంతులందరికీ కూడా మనవి చేసుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా జై జాంబవ, జై జీవన్. మన సాంస్కృతిక ఉద్యమ నినాదము జై జాంబవ, మన సాంఘిక ఉద్యమ నినాదము జై జీవన్ మాత్రమే అని చెప్పి అందరూ గమనించండి. సో ఈ సందర్భంగా అందరికీ కూడా లైవ్లో పార్టిసిపేట్ చేసినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జాంబవ, జై జీవన్, జై హింద్.